దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారు మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఎందుకంటే దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేవుడు మనకిస్తున్న ధైర్యం, ఆయన వాక్కు ప్రతి దినం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్ని రీతిలుగా రోజు నిన్ను దర్శిస్తూ నీతో నేను ఉన్నాను కదా అనే ధైర్యాన్ని ఇస్తూ ప్రతి క్షణం కూడా ఆయన ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పోరాటాల గుండా వెళ్తున్నా, ఈ ప్రస్తుత పరిస్థితిలో ఏ విధమైనవి ఎదుర్కొంటున్నా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, అంటే ఈ లోకంలో నిన్ను ప్రేమించే వారందరికంటే అధికంగా ప్రేమిస్తున్నాడు. నీ ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ ప్రతి కోణం కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు నీకు ఏం చేయాలి, ఎలా నిన్ను విడుదలివ్వాలి, ఏ టైంలో నిన్ను బలపరచాలి, ఎప్పుడు నిన్ను లేవనెత్తాలో దేవునికి బాగా తెలుసు. అందుకనే చాలాసార్లు మనం ఏమైపోతుంటామంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి కృంగిపోతుంటాం కదా. కానీ దేవుడికి తగిన టైంలో ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను నీతో మాట్లాడాను, నీకు మాట ఇచ్చాను, నీ మాట తప్పను, నేను నెరవేరుస్తా. అటువంటి చక్కటి శ్రేష్టమైన మాటలు మనకు అందించాడు. అందుకే మీరు ఉదయం లేచారా, ప్రార్థన చేశారా, ప్రతిరోజు వాగ్దానాలు రిపీట్ చేస్తూ వింటూ ఉన్నారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నారా? ఎవ్వరు కూడా ప్రతి వాగ్దానాన్ని మీరు మర్చిపోవద్దు. మీ పట్ల, మా పట్ల దేవుడు ఆ మాటలు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. 118వ కీర్తన 7-8 వచనాలు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రుల విషయమే నా కోరిక నెరవేర్చుట చూచెదను. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడట. వింటున్నారా? నా శత్రుల విషయమే ఆయన నా కోరిక నెరవేర్చబోతున్నాడు. నీ పక్షం వహించిన దేవుడు ఆయన, నీతో ఉన్న దేవుడు ఆయన. నీ పక్షంలో ఎవరు లేరా? నీకు సహకారిగా ఎవరు లేరా? ఎంతమందో నీకు అన్యాయం చేశారా, మోసం చేశారా, ఆప్తులు అనేవాల్సిన, ఈవెన్ నీ భర్త అయినా, నీ ప్రియులైనా, నీ బంధువులైనా, అసలు నీ ఆఫీస్లోనైనా, తోటి సేవకులైనా, కానీ ఆయన నీకు సహకారి అయి ఉండి నీ పక్షమై ఉన్నాడట. కాబట్టి తప్పకుండా నీ పక్షంలో న్యాయం చేస్తాడు. నీ కోరిక నీ శత్రువుల విషయంలో అసలు అట్లా జరగబోతుంది. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే మనిషి కాదు ఆయన, రాజు కాదు ఆయన, దేవుడు ఆయన. అందుకని ఆయనను ఆశ్రయించుట మేలు, తప్పకుండా నీకు మేలుగా మారబోతుంది. అందుకని ఏది ఆధారపడకు. ఒకవేళ నీ బాడీ నీకు సహకరించబడి, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా, నీది ఏది నిన్ను వెంటాడుతున్నా, దేవుని నమ్ముకున్నావు, ఆయనను ఆశ్రయించావు, అది నీకు మేలుగా ఉండబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ సహకారి, నీకు పక్షం వహించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, తప్పకుండా నీకు న్యాయం చేసే దేవుడు, గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయం అందరూ ధైర్యం తెచ్చుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు ప్రభా, ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి. ఏ కుటుంబానికి రక్షణ లేదో రక్షణ, మారు మనసు,
అవును నాయన, మా సహకారివి, నువ్వు మా పక్షం వహించున్నావు కాబట్టి మా శత్రువుల విషయమే మా కోరికను తీర్చబోతున్నావు. అది గ్రహించుటకు ప్రతి హృదయం తెరవండి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు నీ వాక్యం చెప్తుంది. రాజును నమ్ముట కంటే అయా ప్రతి విషయంలో నేను ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి నాయన. వారి అప్పు భారం తొలగించండి, ఆర్థిక బంధకాలు తొలగించండి నాయన. కుటుంబ భార్యాభర్తలు విడిపోయింటే కుటుంబం కట్టబడినట్లు సహాయం చేయండి నాయన. కోర్టు కేసు నుంచి విడిపించండి నాయన. భూ సంబంధమైన బంధకాల నుండి విడిపించండి. ఇతర సమస్యలు ఏదైనా వారి జీవితంలో ఒక విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, పిల్లల స్టడీస్ కానీ వారి చదువుల విషయంలో జ్ఞానము, వివేకము, తెలివి వారికి దయచేయండి. మంచి జ్ఞానాత్మతో నింపండి. ఫీజుల విషయంలో సహాయం చేయండి ప్రభా. ఎవరెవరు ఏ నింద, బాధ, వేదన, కన్నీరు, దుఃఖం ఉందో తొలగించి వ్యాపారవేత్తలపై నీ కృప, విధవరాండ్రని జ్ఞాపకం చేసి సహాయం దయచేయండి. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలపై నీ కృప ఉంచండి. నానావిధ రోగములు నాయన నీవు పొందిన దెబ్బల వలనే మాకు స్వస్థత అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆ స్వస్థత బిడ్డలకు దయచేయమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభా. ప్రతి బిడ్డని మీరు ముట్టండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ బిడ్డలకు శుభం, ఈ సంవత్సరం అంతా క్షేమం కలుగునగాక. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ క్షేమం, నీ దయాకిరీటం వారిపై ధరింపజేసి మా అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. 1కి 10 సార్లు వినండి. రిపీటెడ్గా విని ఏం చేస్తారంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. షేరింగ్ ద్వారా చాలామంది బలపరచబడతారు. రెండో విషయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 లైవ్ ఎవరు మిస్ కాకండి. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ కూడా పరిచయం చేయండి. మన యూట్యూబ్, ఫేస్బుక్. దేవుడి ప్రతి వాగ్దానాల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్. ప్రత్యేకంగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు శుభవార్త దేవుని బిడ్డలారా. నవంబర్ 21, 22, 23, 24 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీ AU గ్రౌండ్స్లో వైజాగ్లో మీటింగ్స్ ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ప్రార్థించండి. మంచి ఆత్మ బలంతో జరగాలి. బలమైన వాక్య ప్రత్యక్షత, జీవితాలను మార్చే వాక్యం, హృదయాలని నిజంగా కదిలించే పరిశుద్ధాత్మ దేవునితో మంచి ఆరాధన చేద్దాం. అనేకమైన బంధకముల నుంచి విడుదల పొందుటకు, నానావిధ రోగాల నుంచి బాగుపట్టు, యేసు పొందిన గాయములే మన స్వస్థతకు కారణమని వాక్యాన్ని ఎత్తిపట్టి ఆ విధంగా మనం ముందుకు సాగడానికి అద్భుతమైన ఈ సభలు. మీరు ఏ డీటెయిల్స్ కావాలన్నా కల్వరి ప్రేయర్ టవర్ కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అద్భుతంగా 4 దినాలు పరలోకం భూమి మీదకి వచ్చే దినాలు మిస్ అవ్వకండి. వైజాగ్ ప్రజలారా, మనందరూ సిద్ధపడదాం. దేవుని అభిషేకాన్ని, దేవుని విడుదలని, దేవుని దీవెనలు పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.